ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయే. ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. శ్రీ గురుభ్యో నమ. ఈరోజు పెట్టిన స్టేటస్ని మనం ఒకసారి పరిశీలిస్తే, బ్రతుకుట మానివేయి బ్రతకదలిస్తే అన్నారు. అంటే నువ్వు గనక నిజంగా బ్రతకదలిస్తే నీ యొక్క అహంకారం నిలుపుకుంటూ బ్రతకటం కాదు, అహంకార నాశనమే నిజమైన బ్రతుకు. అందుకే భగవాన్ అంటుంటారు, గురువుగారు కూడా చెప్తారు, ఆ మాత్రము మూల్యము చెల్లించక తప్పదు. మనమందరము ఈ అహంకారాన్ని నిలబెట్టుకుంటూ బ్రతుకుతున్నాము. కానీ నిజమైన బ్రతుకు ఏంటంటే, అహంకారము చావే నిజమైన బ్రతుకు. కాబట్టి ఈ యొక్క దేహాత్మ బుద్ధి, ఈ యొక్క శవబుద్ధిని, ఈ యొక్క దేహబుద్ధిని, ఈ యొక్క వ్యక్తి భావనని, ఈ అహంకారాన్ని, దాని గురించి విచారణ చేయాల్సిందే. ఖచ్చితంగా అంతర్ముఖం అవ్వాల్సిందే. అందుకే భగవాన్ అంటారు, ఈ నేను ఉంటే సకలము ఉంటుంది, ఈ నేను పోతే సకలము పోతుంది. అంటే ఈ నేను అనే భావానికి మనము మూలాన్ని అన్వేషించాల్సిందే. చేయవలసిందల్లా అదే. నేను అనే భావం వల్లే విశ్వమంతా ఉంది. అది పోతే వ్యాకులత కూడా పోతుంది. నేను అనే తప్పుడు భావన దాని మూలాన్ని కనుక్కోవటం వల్లనే పోతుంది. మనస్సుని అదుపులో పెట్టడం ఎట్లా అని అడుగుతూ ఉంటారు. వీరికి నా సమాధానం ఒక్కటే అని భగవాన్ ఇలా చెప్తారు, ఆ మనస్సుని నాకు చూపండి, ఏమి చేయాలో తర్వాత తెలుస్తుంది. ఆలోచనల సమూహమే మనస్సు అంటే ఇదే అసలు విషయం. దానిని మాయం చేయాలన్న భావంతో కానీ కోరికతో కానీ ఎట్లా చేయగలుగుతావు? నీ భావాలు, కోరికలు మనస్సులోని భాగాలే. కొత్త ఆలోచనలు వస్తున్న కొద్దీ మనస్సు పుష్టి నొందుతుంది. కాబట్టి మనస్సుతోనే మనస్సుని ధ్వంసం చేయబూనటం అవివేకం. దాని మూలమేదో కనుగొని దానిని అంటిపెట్టుకొని ఉండటమే మార్గం. అప్పుడు తనంతట తానే మనస్సు మాయమైపోతుంది. చిత్తవృత్తి నిరోధాన్ని, అంటే మనస్సు యొక్క కలాపాలని అదుపులో పెట్టడం యోగం బోధిస్తుంది. నేను మాత్రం ఆత్మవిచారాన్ని. ఇదే ఆచరణీయమైన పద్ధతి. చిత్తవృత్తి నిరోధం నిద్ర వల్ల, అపస్మారకంలో పడటం వల్ల, ఉపవాసం ఉండటం వల్ల సాధ్యమే. ఆ అవస్థ దాటగానే భావాలు మళ్ళీ ఉదయిస్తాయి. దానివల్ల ప్రయోజనం ఏమిటి? మత్తెక్కినప్పుడు ప్రశాంతత ఉంటుంది, వ్యాకులత ఉండదు. మత్తు పోగానే వ్యాకులతో పాటు మళ్ళీ వస్తుంది. కాబట్టి నిరోధము వృధా, అది శాశ్వతమైన ఫలితాన్ని ఇవ్వలేదు అంటున్నారు భగవాన్. కాబట్టి ఇక్కడ ఇంకా చెప్తున్నారు, ఫలితము శాశ్వతంగా ఎట్లా అవుతుంది? దుఃఖానికి మూలాన్ని తెలుసుకోవటం వల్ల. దుఃఖం వస్తుజాలాన్ని లేక ఇతర విషయాల్ని చూడటం వల్ల కలుగుతుంది. అవి లేకపోతే వాటిని అనుసరించి వచ్చే భావాలు ఉండవు. అందువల్ల దుఃఖం తుడిచిపెట్టుకుపోతుంది. వస్తువులు లేకుండా ఎట్లా పోతాయన్నది తరువాతి ప్రశ్న. వస్తువులన్నీ మనస్సుచే సృష్టింపబడేవే. శృతులన్నీ వాటికి నికరమైన అస్తిత్వం లేదు. ఈ విషయాన్ని పరిశోధించి ఇందులోని సత్యాన్ని గ్రహించు. దీనివల్ల తెలిసేది బయట ప్రపంచము అంతరంగపు చైతన్యంలోనే ఉన్నదని, ఆత్మ ఒక్కటే సత్యం, అదే అంతటా వ్యాపించి ఉంది, అదే ప్రపంచాన్ని కప్పివేసేది కూడా. నిన్ను కలవరపరిచే భావం రాగానే ఆత్మని ఆశ్రయించడమే అభ్యాసం. అంటే అది ఏకాగ్రత కాదు, మనస్సు ధ్వంసం చేయటం కాదు, ఆత్మలో విలీనమవటమే. భగవాను విచారణ ఈ విధంగా చేయమంటున్నారు. అంటే ఈ యొక్క మాయా నేనుని నీవు పోగొట్టుకోనక్కర్లేదు. తన్ని తాను ఈ నేను ఎట్లా పోగొట్టుకోగలుగుతుంది? నువ్వు చేయవలసిందల్లా దాని మూలమేదో కనుక్కొని అక్కడ ఉండటమే.
నీ ప్రయత్నం అంతవరకే వెళ్ళగలదు. ఆ తర్వాత అది చక్కబడుతుంది. అక్కడ నీవు నిస్సహాయుడివి. దానిని ఏ ప్రయత్నము అందుకోలేదు. గురువుగారు కూడా చెప్తూ ఉంటారు, నీ యొక్క ప్రయత్నము ఈ మనస్సుని నిశ్చల స్థితి తీసుకురావటం వరకే నీ ప్రయత్నము. అంటే ఆ గేట్వే అక్కడ దాకా తీసుకువస్తే, అంటే నీ మనస్సుని ఒక క్రిస్టల్ క్లియర్గా, అంటే ఒక కల్మషం లేకుండా చాలా ప్రశాంతంగా ఎటువంటి ఆలోచనలు లేకుండా నీ యొక్క మనస్సుని అంటే చాలా అంత క్రిస్టల్ క్లియర్గా ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక సరస్సు ఉంది, సరస్సు అది నిశ్చలంగా ఉన్నప్పుడు దానిలో ఉన్న జలచరాలు, రాళ్ళు, రప్పలు అన్నీ మనకి క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తాయి. అదే ఒక రాయి వేసామనుకోండి, అక్కడ తరంగాలు ఏర్పడి మనకి అక్కడ ఒక రకమైన డిస్టర్బెన్స్ ఏర్పడుతుంది ఆ నీటిలో. అలానే నీ మనస్సులో గనక భావాలు ఉదయిస్తే అక్కడ ఆ డిస్టర్బెన్స్ ఏర్పడుతుంది. అది ఏ భావాలు లేని స్థితిలో నీ మనస్సు చాలా ప్రశాంతంగా, చాలా కల్మషం లేకుండా, చాలా నిర్మలంగా, కోమలంగా ఉంటుంది. కాబట్టి అటువంటి నిశ్చల స్థితిని గనక నీ మనస్సుకి నువ్వు అలవాటు చేసి నీ మనస్సుని అక్కడ దాకా తీసుకురాగలిగితే, ఇక అక్కడి నుంచి ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్. అక్కడ అనుగ్రహం చేత స్వరూప జ్ఞానము ఏదైతే ఉన్నదో అది జ్ఞానవృత్తి చేత అహమహమంటూ తనకు తానుగా ప్రకటిస్తున్న స్థితిని నీ స్వరూపంగా గ్రహించేటట్లు, నిలిచేటట్లు అనుగ్రహం చేత అది ప్రకాశిస్తూనే ఉంటుంది అన్న స్థితి ఏర్పడుతుంది. అప్పుడు రెండు నేనులు ఉండవు, ఉన్నది ఒకటే నేను, అదే అహంస్ఫురణ. అంటే ఆ యొక్క మూలంలో ఉంటూ బ్రతకటం అనేది నిజమైన బ్రతుకు, అదే నిజమైన జీవితము అని చెప్తున్నారు. అహంకారము ఈ దేహాత్మ బుద్ధిని నిలబెట్టుకొని మనము జీవించడం కాదు, మూలంలో ఉంటూ బ్రతకటము నిజమైన బ్రతుకు. సంతోషం. మౌనమే శరణ్యం. మౌనమే నీ సహజత్వం. ధన్యోస్మి. సందేహం అండి, చిన్న సందేహం ఉంది. అదిగో చెప్పండి చెప్పండి. చిన్న సందేహం ఉంది. మరేం లేదు. మహాత్ములు జన్మించే ముందు గాని ముందు సాధారణంగా ముందు అద్భుతాలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. అలాగా మనం ఎన్ని చూసి ఇప్పుడు ఎందరి మహాత్ములు జన్మించిన మహాత్ములే జ్ఞానులు, వాళ్ళు జన్మించే ముందు అలా జరుగుతూ ఉంటాయి. రమణ మహర్షి కేసు తీసుకోండి, తర్వాత శ్రీకృష్ణుడు తీసుకోండి, మీ విషయంలో తీసుకోండి, ఎవరి విషయంలో తీసుకున్నా జన్మించే ముందు ఏవో అద్భుతాలు జరుగుతాయి, మనకు తెలియకుండా జరిగిపోతుంటాయి. అలాగా జరిగిన వాళ్ళే జ్ఞానులు అవుతారా, లేకుంటే ఈ సాధారణ వ్యక్తులు కూడా కాగలరా? బాగా అడిగారు. అద్భుతం అనేది మానసికం. కొరిలేట్ చేస్తున్నారు. ఆకాశంలో నక్షత్రం కనపడింది కాబట్టి జన్మించాలని, ఏదో గెలాక్సీ ఉంది కాబట్టి వీళ్ళు పుట్టారని, పోయినప్పుడు నక్షత్రం రాలిపోతుందని, ఇవన్నీ ఒక మానసికమైనటువంటి ధోరణులే తప్ప వాళ్ళు కాదు, కానీ అది మన యథార్థంలో కూడా చూస్తున్నాం కదా, అలా జరుగుతున్నాయి. ఇప్పుడు మీ విషయంలోనే కానండి, ఇలా చూసేది ఎవరు చూస్తున్నారు? దేహత్వ బుద్ధిలో ఉన్నవాడే చూస్తున్నాడు. వాడు లేనప్పుడు కళ్ళం చూస్తున్న ఉపయోగం ఏంటి? అవును, వాడు లేడు అన్న వాడు తెలుసుకున్న తర్వాత అవన్నీ మాయం అవుతాయి.
ఇదంతా కూడా మాయాజంతం ఆయన. జ్ఞానులు అజ్ఞానులు అంటూ ఎవరు ఉండరు. నువ్వు కూరగాయ చేస్తున్నావు, మీరు అన్మ్యూట్ చేసుకోండి, కనపడుతుంది, మ్యూట్లో ఉన్నారు. ఇక్కడ కాదు, మనం చూస్తున్నాం కదా, ఇలా జరుగుతున్నాయి. వాస్తవానికి ఇవన్నీ జరుగుతున్నాయి. అవుతుంది, కరెక్టే. చూస్తుందా జరుగుతుంది ఎవరికి? పేద సముద్రంలో ఉన్నవాడికేగా, జీవుడికేగా. మరి ఆ జీవుడు చూస్తే జీవుడు లేడు, ఉన్నదే జ్ఞానం. ఒక కళలో చూచినట్టుగా ఉంటుంది తప్ప మరొకటి కాదు. అది గ్రహిస్తే చాలు. నిజానికి జ్ఞానులు, అవతార పురుషులు పుడతారు, అద్భుతాలు జరుగుతాయి. ఆ లెక్కన వాళ్ళు పోయినప్పుడు కూడా అద్భుతాలు జరుగుతాయి. అట్లా కొన్ని చేస్తాం మాయలో. నేను పుట్టలేదని తెలుసుకోమంటే జ్ఞానులు పుడతారు, అజ్ఞానులు పుడతారు అనుకోవడం దేనికి? అటువంటివన్నీ కూడా మానసికమైన ధోరణులే తప్ప మరొకటి కాదు. మీరు ఎక్కడ చూస్తున్నారు? గాయతావస్థలో చూస్తున్నారు. తురీయంలో కాదు కదా. స్వరూప స్థితిలో సృష్టి లేనప్పుడు జ్ఞాని ఎవరు, అజ్ఞాని ఎవరు, జీవన్ముక్తుడెవరు, విదేహముక్తుడెవరు? ఇవన్నీ అజ్ఞాన జనితమైన అని చెప్పి మహర్షి కూడా చెప్పారుగా. కాబట్టి దృశ్యాల వెంట వెళ్ళవద్దు. స్థూల దేహానికి స్థూల జగత్తు కనపడుతుంది. నువ్వు స్థూల దేహమా? కాదు. సూక్ష్మదేహమా? కాదు. అని ఏమంటున్నారు మహర్షి? ఎవరైతే స్థూల సూక్ష్మదేహాలకి పరిమితం కాకుండా నిలిచి ఉంటారో వారు ఆత్మదర్శనం చేస్తారు, ఆత్మగా ఉంటారు. అది పని. మీరు ఒక స్టేజ్లో ఆగిపోతున్నారు. ఏ స్టేజ్ ఏది? దేహాత్మ బుద్ధితో జగత్తును చూస్తున్నారు, మహాపురుషులను చూస్తున్నారు, పురాణాలు చూస్తున్నారు, కాలం చూస్తున్నారు. కృతయుగం అంటారు, ద్వాపరయుగం అంటారు, త్రేతాయుగం అంటారు, ఇది కలియుగం అంటారు. ఇవన్నీ నాయన మానసికమైన ధోరణులే తప్ప ఆత్మపరంగా నిలవవు, సత్యపరంగా లేవు. తెర మీద ఎన్ని బొమ్మలు పెడితే ఎలాగో అన్ని అదృశ్యమైపోతున్నాయిగా. కానీ ఎవరి విషయంలో కాదు, మీ విషయంలోనే మీరు చెప్పినట్టుగానే జరిగాయి కదా కొన్ని. మీ జననమే అలాగే కదా. జరగడం అనేది కూడా మాయలో చెప్పుకునే మాట. మాయలో చెప్పుకునే మాట జరగడం కూడా. ఇప్పుడు కాలజ్ఞానం ఉంది, బ్రహ్మంగాలు చేశారు, రాష్ట్రుడు ఏమో చెప్పాడు. కాలజ్ఞానం ఏమిటి? మాయలో చెప్పే మాటేగా. చూసినట్టు మాయలో ఏం జరుగుతుందో చెప్పారు, అది అద్భుతమేం కాదు. ఎలా ఉంటుందంటే పాస్ట్ ఫ్యూచర్ ది ఎక్స్పెన్షన్స్ ఆఫ్ ది ప్రజెంట్. ఎప్పుడైతే ఆత్మగా ఉంటారో ఈ మహనీయులందం కాసేపు భూత భవిష్యత్ వర్తమాన కాలాలు చెప్పగలుగుతారు. ఎక్కడ చెబుతున్నారు? ఏం చెబుతున్నారు? మాయా విషయం చెబుతున్నారు. వీళ్ళెవరు ఆత్మజ్ఞానాన్ని అందించలేదు నాయన. ఏ ఒక్కరు ఆత్మజ్ఞానం ఇవ్వలే. కృష్ణ పరమాత్మ కావచ్చు, బ్రహ్మంగారు కావచ్చు. పైగా తాను కలియుగం చివరిలోనే వస్తాను, వసంత భోగరాయుడిగా వస్తాను, ఇక్కడికి నేను రక్షిస్తానన్నాడు. ఇవన్నీ కూడా ఆయనలో చెప్పుకునేవేగా. కనుక సత్యము బోధయుక్తము కాదు. అన్యత్వాన్ని నువ్వు చూస్తున్నావు అంటే మాయ. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆత్మజ్ఞానం నాకు ఎలా తెలుస్తుంది అన్నప్పుడు చాలా సింపుల్. టెస్ట్. నీకు అన్యంగా ఏదన్నా చూస్తే అది అసత్యం, మాయ. అన్యత్వం లేదు, ఎరుక మాత్రమే ఉంది, అది నీ సైతం. అక్కడ సృష్టి ఉండదు, నీ దేహం కనపడదు, సంసారం కనపడదు, మీరు అనుకునే శాస్త్రాలు కనపడవు. పైగా జ్ఞానుడు అజ్ఞానుడు సృష్టి ఉండదు. ఇది నా అనుభవం. కాబట్టి మాయలో ఎన్నో విషయాలు చెప్పుకున్నప్పటికీ అది స్వప్న తుల్యముడు. ఇప్పుడు అవతారాలు కూడా అంతేగా, దశావతారాలు కూడా అటువంటివే.
అవతారం ఎందుకు వచ్చింది, ఎందుకు రావాల్సి వచ్చింది? మాయలో కృష్ణ పరమాత్మ చెప్పుకున్నాడుగా, ఇదిగో ధర్మానికి హానికని ఎప్పుడు నేను వస్తూ ఉంటాను, పోతూ ఉంటాను. ఎలా వస్తాడు? మానవుడిగానే రావాలి. ఇది చెప్తాడు. సరే, ఇవన్నీ కూడా మనస్సు కల్పించుకున్న కొన్ని విశేషాలు తప్ప అవి వాస్తవం కాదు. ఇప్పుడు ఎండమావులో నీళ్లు కనపడతాయి, కనపడినంత మాత్రం నిజమా? అది కాదు కదా. ఇది కూడా అటువంటిది. ఇంతవరకు ఒక విషయం ఆలోచించండి. అసలు మీ ఆలోచన ఏంటో చూడండి. అక్కడ ఏమీ లేదు. దేని చెప్పదు నేను ఉన్నట్టు నువ్వు చెబుతున్నారు. విదేహం నాది, సంసారం నాది, ఇతరులు ఉన్నారు. ఎక్కడ చెబుతున్నారు? నీ మనస్సులో చెప్పింది బయట కనబడుతుంది. బయట అంటే అన్యత్వం. బాగా విచారించండి. ఈ జాగ్రత్త అవస్థ ఏమీ సత్యం కాదు. ఇది కాసేపు నిద్రపోతేనే ఏమైంది జాగ్రత్త అవస్థ? సంసారం ఏమైంది? సృష్టి ఏమైంది? అందుకనే ఆదిశంకరులు కూడా పుట్టుక లేదు, మరణము లేదు. భగవంతుని ఆలోచనకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. మహర్షి ఏమంటారు? బీ స్టిల్ అండ్ నో అహం ఇస్ ది రియాలిటీ. బీ స్టిల్ అంటే మనస్సుకి సంబంధించి, అహం ఇస్ ది రియాలిటీ అనుకరణకి సంబంధించి. అది వ్యక్తిగతంగా ఉండదు. చెప్పుకోవడానికి మాయలో జ్ఞాని అజ్ఞాని అన్నామంటే వ్యక్తిగతం అనుకుంటారు. వ్యక్తిగతం కాదని, అదంతా పరగతమే. ఆత్మ ప్రకాశంలో నీదేమే కనపడదు. సృష్టికరణ లేదు కదా. కాబట్టి ఒక రకంగా తీసుకుంటే మహర్షి ఏమంటారు? సెల్ఫ్ రియలైజేషన్ ఈజ్ రిడిక్యులస్ అన్నాడు. రిడిక్యులస్ అంటే అర్థం ఏంటి? ఏ విధంగా తీసుకోవాలి? దేవత్వబుద్ధి ఎంత రిడిక్యులస్ సెల్ఫ్ రియలైజేషన్ అంటే జీవభావనతో, అంటే వ్యక్తిత్వంతో మీరు మీ మూలం తెలుసుకోలేదు. అందుకని అనుగ్రహం మన వాడే. అనుగ్రహం ఎందుకు వాడారు? ఆత్మ అనుగ్రహము, సత్యమే అనుగ్రహము, దైవమే అనుగ్రహము, ధర్మమే అనుగ్రహం అని చెప్పడం, శ్రద్ధ అనుగ్రహం అన్నారు. కాబట్టి ఈ రెండు ఆపోజిట్స్ ఉన్నాయి, కలవు. మనం ఇక్కడ ఎన్ని చెప్పుకున్నా, ఇక్కడ జూమ్ మీటింగ్ జరుగుతుంది, సత్యమా అసత్యమా అని అడిగారు అనుకోండి, పూర్తిగా అసత్యం. ఇది పూర్తిగా బ్రహ్మజనితం. ఇందులో అణుమాత్రం వాస్తవం లేదు. ఎవరెవరైతే దీంట్లో పాల్గొంటున్నారో వాళ్ళ మనస్సులో ఇది కనపడుతుంది అంతవరకు. రాని వాళ్ళకి ఇది కనపడదు. వచ్చిన వాళ్ళు దీని నుంచి బయటకు పోతే అదృశ్యం అయిపోతున్నారు అని చెప్పారు. ఒక రోజున కేరళలో ఉన్న రోజుల్లో ట్రివాండ్రంలో ఒక ఆవిడ ఇదే క్వశ్చన్ అడిగింది. గురువు గారు, మనం అంతా సత్సంగంలో కూర్చున్నాము, ఇది సత్యమా అసత్యమా అని. ఇది పూర్తిగా అసత్యమమ్మా, సత్యము ఆత్మ మాత్రమే. ఇది సత్యం అయితే ఎప్పుడూ ఉండాలి, ఉండదు. ఈ స్థితి ఎప్పుడూ ఉండదు. మనస్సుని ఆలోచిస్తేనే అది ఉంటుంది, లేకపోతే లేదు. ఎందరో ఉన్నారు, వాళ్ళందరూ ఎందుకు రాలేదు జూమ్ మీటింగ్కి? మనస్సులో లేదు. కాబట్టి ద్వైత జ్ఞానం అంతా అజ్ఞానమే అని చెప్పడంలో ఉద్దేశం. ద్వైతం అంటే అన్యత్వం, మానసికం. మనస్సులో సంకల్పం వచ్చింది అంటే అక్కడ అన్యత్వమే కనపడుతుంది. కనపడి అది నిజం అంటుంది. ఓకే, నేను అనుభవిస్తున్నాను, సుఖం కావచ్చు, దుఃఖం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ అనుభవించేవాడి యొక్క రియాలిటీ మీద అది ఉంటుంది. తీరా చూడబోతే జీవుడే లేదు, అనుభవించేవాడు లేడు. ఉన్నాడని అనుకున్నాం కాసేపు. అవస్థ దాటితే వాడి గతి ఏంటి?
కళలో కనపడటం లేదు, నిద్రలో అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఏ అవస్థగా అవస్థ సత్యంగా ఉంది కదా. కాబట్టి అవస్థాత్రయములు మూడు కూడా అసత్యములు. సత్యం అంటే లేదని కాదు, ఒక దాని మీద ఆధారంగా అలా ప్రకాశిస్తుంది. ఎప్పుడు ప్రకాశిస్తుంది, ఎందుకు ప్రకాశిస్తుంది చూడకపోతే వాసన వల్ల ప్రకాశిస్తుంది. ఒక్క వస్తువైన సృష్టిలో అది ఉన్నట్టు మనకు చెప్పిందా? నేను గుర్తించి ఇక్కడ సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, చెట్లు ఉన్నాయి, ప్రకృతి ఉంది అని నీవు చెప్తున్నావు. చెప్పేవాడి యొక్క రియాలిటీ ఎంత బాగుంది. అసలు దేహం చెప్పకుండా దేహం మాట్లాడదు, దాని దేహం అన్నవాడు మాట్లాడుతుంది చెప్పాను. అదే నేను ఎవరన్నా విచారించగానే మనకి ఆన్సర్ రాదు నాయన. ఒక్క అనుగ్రహంతోనే దగ్గరికి వచ్చింది. విచారం కూడా చేయక్కర్లే. అది ఎందుకు ఎప్పుడు వస్తుంది అనేది ఈ మాయలో ఎవరు చెప్పలేదు. మహర్షైన శంకరుడైనా ఏమంటున్నారు? నీవే అది, నీవే అది అని తత్వాస్వాక్యం చెప్పు వదులుకున్నారు. నీకేమనిపిస్తుంది? నాకు అది ఏదో తెలియదు అని అంటారు. తెలియదు. ఎందుకు తెలియదు? నేను చెప్తా కదా, వాట్ ఈస్ డామినేటింగ్ ఫ్యాక్టర్? మాయా డామినేటింగ్, అది జ్ఞానం డామినేటింగ్. దాన్ని బట్టి ఉంటుంది. మాయ డామినేట్ చేస్తే కాలము, ఇతరులు, మంచి చెడు వరలు ఏర్పడతాయి. నమ్మలాగా జ్ఞానం డామినేట్ చేస్తే మాయ అంతరించిపోతుంది. అయినా కనపడుతుంది జగత్తు కూడా. ఎండమావులో నీళ్లు లేవని తెలిసినా కనపడుతుంది. జగత్తు నిజంగా లేదైనా కనపడుతుంది. ఆ మాట కూడా మనుషులు వాడిని అడిగారు. జగత్తు మిథ్య అన్నారు, అసలు ఉంటే లేదా అన్నప్పుడు అసలు లేకపోతే అసలు లేదు పొమ్మంటానికి ఆధారం ఏంటి? ఆత్మజ్ఞానం. అది ప్రకాశించినప్పుడు నన్ను ఎవరికైనా చూస్తున్నా కదా, తిరువన్నామని చూస్తున్నాను, మహర్షిని చూస్తున్నాను. ఇది లేదంటారు ఏమిటంటే ఏం చెబుతాడు ఆయన? ఇదంతా నీ మానసిక అర్థం. కాబట్టి సృష్టి అనేది జరగలేదు. జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు ఆత్మ నుంచి రాలేదు. జీవుడు బికమింగ్ ఆత్మ అనేది అవతానికి వచ్చాడు. ఎప్పుడైనా తాను తిరిగి తానవుతుందా? మీరు అనుకునే వెళ్ళి ముచ్చట చెప్పవుతుందా? దర్ ఆర్ టూ డిఫరెంట్ థింగ్స్. చివరికి ఏమంటున్నారు మహర్షి? నేను పుట్టలేదని తెలుసుకో అంటున్నారు. అహంకారమే పుట్టలేదు, ఆత్మకి పుట్టుకలేదు. అహంకారంతో ఆత్మను తెలుసుకోవడం అంటే కుదరదు. ఎందుకని? ఇంద్రియాలకు అందదు, మనస్సుకు అందదు, కాలానికి అందదు, అవస్థలకు అందదు, సృష్టికి అందదు. ఆత్మస్థితిలో నీవు తప్ప, నీవు అంటే జ్ఞానం తప్ప ఏది ఉంటుంది. ఈ మాయలోకి వచ్చి మనస్సుతో ఏం చెబుతారు? దానికి ఆ విషయం తెలియదు. ఆ మాట కూడా మార్చి ఉన్నారు. మనస్సు ఆత్మస్థితిలో ఉండదు, అహంకారం. దానికి ఆ విషయం తెలియదు. ఏదో చూచారిగా చెబుతారు, వచ్చి పడిపోయేది మనస్సులో. ఏమని చెబుతారు? ఆలోచించండి. ఏది కాదని చెబుతారు. దేవదై ఉన్నావు, అదై ఉన్నావని ఆత్మజ్ఞానం ఎవరు అందించారు? మహర్షి ఆ విధంగా ఇది నాకెప్పుడు మరణ అనుభూతి వస్తుంది అనుకోమాకండి. దానికి సంబంధం లేదు. అసలు సృష్టి ఉండదు. అసలు ఎందుకు అలా ఉంటుందనేది ఎవరు ఈ మాయలో చెప్పలేదు, అందించరు. ఎన్నో పవిత్ర గ్రంథాలు ఉన్నాయి మనకు, ఎన్నో మతాలు కూడా ఉన్నాయి.
ఏ మత గ్రంథాల్లో కూడా ఆత్మను ప్రకాశింపజేసే శక్తి మనస్సుకి లేదు, ఈ అహంకారానికి లేదు. ఇది నా అనుభవం. ఈ చెప్పేవన్నీ కూడా మాయలో చెప్పే మాటలే, సత్యం ఎవరు చెప్పలేరు, ఎవరు అందించరు. కారణం నువ్వు కూడా అదే ఉన్నావు, దేవు కూడా ఆత్మే, జగత్తు ఆత్మే, దైవము ఆత్మ అంటూ చెప్పుకున్నారే తప్ప ఆత్మ అంటే ఏమిటో జీవుడికి తెలియదు. ఇంద్రియాలతోటి పరోక్ష జ్ఞానంతో తెలుసుకునే విషయాలు ఉంటాయి తప్ప ఆత్మని తెలుసుకోవటం జరగదు, అది తెలియబడేది కాదు. ద్వైతానికి అన్నది. అందుకని ఆదిశంకరులు తనకు పేరు పెట్టారు, అద్వైత సిద్ధి అన్నారు. అది కూడా సరైనది కాదు నా దృష్టిలో. ఎందుకని ఉన్నదే అది దేని సృష్టి. కాబట్టి మనస్సుతో మనస్సుని నష్టపరచటం కుదరదు. విచారం చేస్తావు, ఈక్వల్ ఆత్మ కాదు. అక్కడ విచారం చెయ్యవు, కర్మానుసారంగా ఏదుంటే చేస్తూ పోతూ ఉంటారు. అది ఆ ఉచ్చతర శక్తి ఎప్పుడు ప్రకాశించదలుస్తుందో, నువ్వు సాధన చేస్తున్నావు అనే దాన్ని కూడా పద్ధతి లేదు కదా. మహర్షి ఏం సాధన చేశాడు? ఆ పూర్వజన్మ ఉంటానే అన్నాడే తప్ప ఎవరికైనా స్వరూప జ్ఞానం ప్రకాశించినప్పుడు ఎందుకు అనేది అది డిసైడ్ చేస్తుంది. ఎవరి చేతుల్లో ఉంది? శాస్త్రాల వల్ల కాదు, ఇతరులు అందించదు, సాధన లేదు, సాధన చేసేవాళ్ళు లేడు. పాయింట్. మీరే అదే ఉన్నామంటే ఎలా అర్థం అవుతుంది? వెంటనే మీరు ఏమంటారు? నాకు తెలియదా లేదంటారు. తెలుస్తుంది ఎప్పుడు అనుకూలంతో ప్రకాశిస్తుంది. అప్పుడు ఏమనుకుంటుంది తెలుసా? ఇది ఇంతకు ముందు కూడా ఉంది కదా, కొత్తగా ఎవరు రాలేదే. అప్పుడు కూడా పోస్ట్ రియలైజేషన్ లో మీరు చూస్తున్న ప్రదేశాలు కనపడతాయి, దేవ సంసారం కనపడుతుంది. కానీ ఇదంతా కూడా ఆత్మను విడిచి విడిగా లేదు. అటువంటి మానసిక స్థితి ఉంటుంది, మనసు ఉంటుంది, బంధించదు. శంకరులేమో దగ్ధ బీజం అన్నారు, రమణ వారు తగలబడ్డ తాడులా ఉంటుందండి. ఎందుకు ఉంటుంది? ఈ బాడీకు ఎక్స్పైరీ డేట్ ఉంది, 1950 దాకా ఉండాలి. 16వ ఏమిటి ప్రకాశించగానే వెంటనే సృష్టి ఎగిరిపోతుంది. ఆయన ఇక్కడ కంటిన్యూ. అది కూడా చెప్పారుగా, ఫ్యాన్కి స్విచ్ ఆఫ్ చేశావు వెంటనే ఆగిపోదు, ఆ మొమెంటంతో తిరిగి చెప్పారు. కాబట్టి ఉच्चతర శక్తి, హైయర్ పవర్, సర్వానికి ఆధారమైనటువంటి ఆత్మ అనండి, ఎరుక అనండి, అహంస్మరణ అనండి, శ్రద్ధ అనండి, ఉన్న సత్యం అనండి, అనుగ్రహం అనండి, అంతా ఒకటే. అది ఒకటే ఉంటుంది. దాన్ని తెలుసుకోవడానికి మాయలో వేరు వెనక ఉండదు. అది కూడా మహర్షి చాలా స్పష్టం చేశారు. ఏమైనా ఆర్ గెటింగ్ మెసేజ్ చెప్పండి. ఎంత విన్నా ఆత్మజ్ఞానం కలిగినంత వరకు బ్రహ్మజనితంగానే ఉంటుంది, సందేహాలు వస్తూనే ఉంటాయి. వస్తూనే ఉంటుంది. ఎందుకని కొత్తగా వచ్చేదని అనుకుంటున్నారు. ఏమీ రాదు. సందేహించేవాడు ఉన్నాడు అనుకుంటున్నాడు, వీడు ఉంటాడు. కానీ సత్యం తెలిసిన వారు మీరు కాబట్టి మీరు చెప్పినవన్నీ యథార్థాలే అని మేము తెలుసుకుంటాం అనుకుంటున్నాం కదా. అనుకున్నంత మాత్రమే మహర్షి చెప్పింది సత్యము, శంకరుడు సత్యము,
కృష్ణ పరమాత్మ గీత సత్యము అనుకున్నంత మాత్రం ఆత్మ ప్రకాశించదు. అది ఒక భావనే. ఇదే డైలాగ్. సత్యము బోధయుక్తము కాదు, అనుభవయుక్తం. ఈ అనుభవం ఎవరికి? ఆత్మకి వెళ్ళి ఆత్మే ఆత్మ తెలుసుకుంటుంది. తత్సాలు అదొక్కటి గనక మనస్సులో గనక ఉంటే నీకు ఏ ఇబ్బంది ఉండదు. ఇప్పుడు మనస్సు వేరు, ఆత్మ వేరుగా ఉండదు. ఒకటే నేను. అన్యత్వం చూస్తే అహంకారం అయింది, తనకు తానంటే ఆత్మగా ఉంటుంది. వెరీ సింపుల్. ఆత్మ లేకుండా జీవుడు ఉండడు. జీవుడు లేకపోయినా ఆత్మకు వచ్చే నష్టం లేదు, ఇబ్బంది లేదు. ఈ మాయను మొత్తం నడిపించేది అదిగో ఆ ఎరుక మాత్రం. కృష్ణ పరమాత్మ కూడా ఏమన్నారు? నన్ను శరణకు వచ్చితే ఈ మాయ ఏం చేయదు పంపంటాను, కానీ యోగక్షేమ నేనే చూసుకుంటానన్నాడు. కనుక నిరుత్సాహపడవద్దు. పాయింట్ ఎప్పుడు వస్తుందో అనుకోవచ్చు, దానికి వదిలిపెట్టు, హయ్యర్ పవర్కి వదిలిపెట్టు. అది ఎటు నడిపిస్తే అటు పోతూ ఉంది. నాకు ఇది కావాలని, ఇది వద్దని డెసిషన్ మేకింగ్ వద్దు. బికాజ్ యూ హ్యావ్ నో చాయిస్. యు ఆర్ అన్ ఇన్స్ట్రుమెంట్ in the hands of the higher power. ఇంగ్లీష్ లో కూడా సామెత ఉంది, మీకు తెలుసు. ది బెక్కర్స్ ఆర్ నాట్ చీటర్స్. సో జీవుడు అర్థిస్తున్నాడు నాకు ఎప్పుడు మోక్షం అని. నేను దాని సంగతి చూసుకుంటాను, నీ పని నువ్వు చూసుకో, వచ్చిన పని అని అంటాడు భగవంతుడు జ్ఞానం. నువ్వు అడుగుతున్నావు అంటే ఆయన యొక్క గుణాన్ని నువ్వు అనుమానిస్తున్నావు. ఆయనకి తెలియదు కావాలని అడిగితే ఇస్తాడేమో. అలా కుదరదు. దేనిని ఆశించవద్దు, దేనిని అడగవద్దు, దేనిని ప్రశంసవద్దు. హీ నోస్ వాట్ ఈస్ బెస్ట్ ఫర్ హిస్ క్రియేషన్. ఎప్పుడు వర్షం పడాలి, ఎప్పుడు పిడుగులు పడాలి, ఎప్పుడు యుద్ధం రావాలి, ఎప్పుడు శాంతి రావాలి, బట్ హయ్యర్ పవర్ విల్ టేక్ కేర్. నాట్ ది ఇండివిడ్యువల్స్. నడిపించేది కూడా ఆ హయ్యర్ పవర్. మాయనంతా ఏమైనా. కాబట్టి నిరుత్సాహపడవద్దు. మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకా రాలేదు, వయసు అయిపోతుంది, ఎప్పుడు రాలిపోతుందో ఇదే. దేహం నీవు కానప్పుడు ఇప్పుడు మనకి బాగా ఎంత ఉండవు, దాని గురించి వర్రీ. కానీ దేహం ఉండగానే అది అనుగ్రహం చేత ప్రకాశించినప్పుడు థింగ్స్ ఆర్ డిఫరెంట్. అంతో అదే తేడా. దేహం రాలిపోయాక ఏమవుతుందో ఎవరికి తెలియదు, పుట్టక ముందు ఏమైనాడు ఎవరికి తెలియదు, పోయాక ఏమవుతుందో కూడా తెలియదు ఎవరికి. కనుక మౌనంగా, నిశ్చలంగా, ఆలోచన లేకుండా, బంధరహితమై, ద్వంద్వరహితమై, నిశ్చలమై, సర్వకర్మలు ఆచరిస్తూ కర్తృత్వరహితంగా నిలిచి ఉండటం వరకే నువ్వు చేయవచ్చు. ఇట్ ఈస్ విత్ ఇన్ యువర్ బుద్ధి ఫోల్డ్. తర్వాత ఏమవుతుంది? దాని ఇష్టం. ఉంచాలా, పెంచాలా, తుంచాలా అది డిసైడ్ చేస్తుంది. మన చేతుల్లో ఏది ఉండదు. ఓకే, ఓకే, చాలా సంతోషం. ఏనాయన రవి, గురుగారు బతకడం మానేస్తే బతకడం ఇదే. గురుగారు దాని గురించి బ్రతక తెలిస్తే బ్రతుకుట మానే అన్నారు. అవును, అంటే దేహాత్మ బుద్ధితో బతకవద్దు. నిజంగా నీవు శాశ్వతంగా బ్రతక తెలిస్తే ఆత్మగా అనవచ్చు. వెంకటరావు గారు వేసిన ప్రశ్న వీటికి సంబంధించింది. బోర్ థింక్
ఆయన డివిడి సార్ అనుకున్నాడు లేదు పర్ఫెక్ట్ ఆన్సర్ ఫర్ దట్. అవును బ్రతుకుట అంటే ఎవర్ ఎగ్జిస్టింగ్ కాన్షియస్నెస్. అది ఎప్పుడూ ఉండాలి, సత్యమై ఉండాలి, నిత్యమై ఉండాలి, పుట్టి పెరుగుతూ నశించేది కాదు అని చెప్పడం. అవును కానీ మనం ఏమనుకుంటున్నాం, మాయలో ఏం పుట్టుకనుకుంటూ పెరుగుతున్నాము, మీకు అందరికీ జనాలు పోతున్నారు, పుడుతున్నారు, జన నష్టం అవుతుంది, జనం పుడుతున్నారు. ఇది బ్రతుకు కాదు అని చెప్ప. నీవు దేహాత్మ బుద్ధితో బ్రతుకుతాను, ఇంకా బ్రతుకుతాను, ఇంకా బ్రతుకుతాను, ఇది బ్రతుకు కాదు. నిజమైన బ్రతుకు నేనుగా ఉన్న అహం స్ఫురణ అని చెప్పాలి. కాబట్టి అది బతకాలని పోవాలి. అలాగే చెప్పారు కదా, స్వరూప జ్ఞానంలో సృష్టి లేదు, జీవుడు లేడు, నీకు కనపడుతుంది. ఆ విషయం కూడా రాష్ట్రం అడిగారు, మీరు ఎంతసేపటికి తెలుసుకో అంటారు ఆత్మజ్ఞానం, దానివల్ల నాకేం ప్రయోజనం అన్నారు. జనన మరణాలు ఉండవు అన్నాడు. అంతకంటే ఏం కావాలి మెసేజ్ చెప్పండి. పోతేనే పోతాను అనుకుంటున్నారుగా ఏమైనా రవి. అవును గురువు గారు, అవును. నేను దేహం నేను పోతున్నాను. దేహం ఉండాలేకపోతే నువ్వు బతుకుంటావని చెప్పడం ఆయన. అది నిజమైన పుట్టుక. పుట్టుక అనే పదంలో జనన మరణాలు ఉదయాస్తమానం లేని నిజమైన పుట్టుక. యాక్చువల్గా అది పుట్టుక కాదు, అది సహజత్వం. యు ఆర్ ఎవర్ ఎగ్జిస్టింగ్ కాన్షియస్నెస్ అని చెప్పదు. ఇది కనపడిపోయే దానిలో మనం మోక్షం ఎందుకన్నాము, ఆ చదువు ఇంకే ఉండదు కాబట్టి. తురియమని తురియాతీతం అని చెప్పుకుంటారు. తిరిగి నీవు ద్వైతంలోకి రాకపోతే నీవు ఆత్మగా పుట్టినట్టు. నిజమైన పుట్టుక అదే. ఈ పుట్టుక మరణించడానికి కృష్ణ పరమాత్మ అది చెప్పుకున్నాడుగా గీతలో, పునరకు మరణం పునరికి జన్మం అని. ఇంకా చెప్పి జీవాత్మకి మరణం లేదు, అతడు శాశ్వతం ఉన్నాడు, అది కూడా చూడండి. నాది అంటాడు, దేహం మారుతుంది, వస్త్రాలు మార్చినట్టు. ఆ అహంకారానికి, ఆ నేనుకి మరణం లేదు. సాపేక్షమే కావచ్చు. ఎప్పుడైతే ఇది సాపేక్ష జ్ఞానము వృత్తిరాహితం అవుతుందో ఆటోమేటిక్ గా మూలానికి వెళ్ళిపోతుంది. ఇది మూలానికి వెళ్ళినప్పుడు అంతవరకు ఉన్నటువంటి సృష్టి మానసిక విగత ఎగిరిపోతుంది. అంటే నేను ఉంటుంది నాయన బాగుంటుంది. నేనుగా ఉండటం అంటే నిజమైన బ్రతుకు. నేను ఇది అది అంటే జనన మరణ సైకిల్, వెరీ సింపుల్. ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా అదృశ్యమైన లోపల? గురువు గారు, అంటే ఒకటే నేను మళ్ళీ ఆలోచనలతో బయటికి రాదు కదా గురువు గారు. ఆలోచన వచ్చినా అనేది ఇబ్బంది లేదు. మీరు ఒకటే నేను ఇలా వస్తుంది అంటున్నారు కదా. రావటం ఏంటి? భ్రమ. తాడు బాగా వచ్చిందా బయటికి? లేదుగా. లేదు, ఉన్నది ఒకటే నేను. ఆ నేనే బాహ్యమైతే ప్రపంచము అన్నట్టుగా మనం చెప్తున్నాం కదా. ఎందుకని తెర మీద బొమ్మలాగా నేనులో ఏమీ ఉండదు. నేను ఆధారంగా ఇది కనపడుతుంది, వచ్చి ఆధారంగా వెళ్ళి కనపడుతుంది, తాడు ఆధారంగా పాము కనపడుతుంది. నేను ఉన్నానని ఆధారంగా జీవుడు, జగత్తు, ఈశ్వరుడు కనపడతారు. కాలం కనపడుతుంది, దాని నుంచి ఏం రాలేదు, ఏమి రాదు. అదే నిద్రపోతే నీకే తెలుస్తుంది.
ఏదన్నా వస్తే మరి నీ అమ్మడి ఉండాలి అక్కడ ఏమీ లేదు. తీసుకుంటాను. గురువు గారు. కాబట్టి బ్రతుకుట అంటే నీవుగా నిలిచి ఉంటా. నీ బ్రతుకు మరణంతో ఎండ్ అయిపోతుంది. నీ కళ్ళ ఎదుట ఎన్నో దేహాలు రాలిపోతున్నాయి. పసిపిల్లగా పోతారు, మధ్య వయసులు పోతారు, వృత్తాప్యంలో పోతారు, రోగంతో పోతారు. ఒకటి కాదు, మీరు అనుకునే జ్ఞానం కూడా పోతుందరిగా దేవతలు పెట్టి చూసినట్టు. కాబట్టి నేను పుట్టలేదని తెలుసుకోవటమే ఈ మాయ యొక్క ఉద్దేశ్యం, సృష్టి యొక్క అభిప్రాయం. అంతకుమించి ఏమి లేదు. అహంకారం పుట్టలేదని, ఆత్మకి పుట్టికే లేదని, ఒకటే నేను. అది ఆధార సత్యము, ఇదేమో మాయా సత్యం. మాయ ఇది. నువ్వు విచారించేది కూడా మాయలోనే. ఆత్మలో విచారించేవాడు ఎవడో ఉన్నాడు. ఓకే, ఈ జగత్తుకి అటు ఆత్మకి రాకపోకలు ఉంటాయి. క్లియర్? సరోజ, అనుమానం ఏమన్నా పీడిస్తుందా? ఇది అదృశ్యమే లోపల. అదే గురువుగారు, ఇందాక మాయా జ్ఞానము రెండు ఫ్లిప్ ఫ్లాప్ అన్నారు కదా, అది కొంచెం నాకు క్లారిటీ రాలేదు. అది ద్వైతం అంతా మాయా, ద్వైతం అంతా సత్యం. వెరీ సింపుల్. అంటే ఆ మాయలో నువ్వు మా ఆలోచన రహితమయ్యి వృత్తి రాహిత్యం అయితే నీకు అక్కడ ఇది తెలుస్తుంది అన్నారు. కానీ అది మళ్ళీ అనుగ్రహం ద్వారానే కదా ఈ జ్ఞానం తెలిసేది. అనుగ్రహం అంటే ఆత్మ, ఆత్మ ప్రకాశంలో సరోజం ఉంటుంది. సరోజం ఇక్కడ ఆత్మ ఉంటుంది. నీవు బయటికి వెళితే ఇంట్లో ఏముందో తెలియదు, ఇంట్లో ఉంటే బయట తెలియదు. నేను ఒకటే ఉంటుంది అప్ప. గురుగారు, తనకు తానుగా ప్రకాశిస్తే ఆత్మ అన్నాం, అనంతం అన్నాం. నువ్వు ప్రకాశించటం తెలియకుండా అన్యత్వాన్ని చూస్తున్నారు, మూలం తెలియటం లేదు. అన్యత్వాన్ని చూసామంటే మాయ ఆవరించినట్లే. కృష్ణ మన మాయ అని ఎందుకు అంటారు? ఈ మాయ కృష్ణుడు వదిలిపెట్టలేదు. కృష్ణుడు మాయ ఉంది. ఆత్మగా నువ్వు శరణ చూస్తే మాయం చేయటం లేదు. ఆత్మగా నిలిచి ఉంటే నీకు సృష్టి నేను బంధించదు, ఆత్మబుద్ధి ఉండదు. అది చెప్పడం. గురువుగారు, ఓకే, వచ్చింది, క్లారిటీ వచ్చింది. అమ్మా, నువ్వు ఆభరణాలు చూచి సత్యం అనుకుంటున్నావు, అది మార్పు చెందుతుంది. బంగారం మారటం లేదు. అవునండి, ఆధారం ఒకటే ఉంది. అవును. నువ్వు ఏది కావాలంటే చేసుకోవచ్చు. కావాలంటే నువ్వు బంగారం చూస్తున్నావు, ఆభరణం చూస్తున్నావు. ఇక్కడ అట్లా చూడలేవు ఆత్మని. అవును గురువు గారు. కానీ ఇంద్రియాలకి, మనస్సుకి, సృష్టికి ఆధారం ఆత్మే. మరి అవునండి, అర్థమైంది. ఆత్మ అంటే జ్ఞానం, జ్ఞానం అంటే ఎరుక, ఎరుక అంటే తురీయం, తురీయం అంటే ఎటర్నల్ ఎగ్జిస్టెన్స్. అది ఒకటే ఉంటుంది. సృష్టిలో కోట్ల కోటి జీవరాశులు ఉండొచ్చు, వాటన్నిటికీ ఆధారం అదేనమ్మా. సృష్టికి అనంతమైంది, దాని జోలికి పోవద్దన్నారు మహర్షి. నేను ఎవరివో తెలుసుకో, పేరెంట్స్ ఏమా క్లారిటీ వచ్చింది గురువు గారు. అయ్యో శ్రీనివాసరావు గారు ఏమన్నా ఉందా ఇంకా?